జ్ఞానైనటువంటి సొలొమోను ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు. నేను మానవులను యథార్థవంతులుగా పుట్టించాను, కాకపోతే వీళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని తెలియజేస్తూ వచ్చింది. ఏంటి వివిధమైన తంత్రములు అనగా, ఇహలోకంలో ప్రతి ఒక్క మనుష్యుడు పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకుండా ఇహలోకంలో జీవిస్తూ వచ్చి ఉన్నాడు. ఏంటి ఒక పాపము అనగా, మనము ఆలోచన ద్వారా చేసే, తలంపుల ద్వారా చేసే పాపము, కంటి ద్వారా చేసే పాపము, చేతుల ద్వారా చేసే పాపము, నడక ద్వారా చేసే పాపము, శరీరముతో చేసే పాపము, ఇవన్నీ కూడా కలగలుపుకుని నడినెత్తి మొదలుకుని అరికాలి వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఈ యొక్క మానవుడు చెడిపోయి నరకానికి పాత్రుడైపోయి ఇహలోకంలో జీవిస్తూ వచ్చి ఉన్నాడు. దేవుడు చూసి ఉన్నాడు. ఇహలోకంలో సృజించుకుని యొక్క సృష్టము, ఈ యొక్క సృష్టిలో సృజించిన యొక్క మానవుడు ఈ విధంగా పాపముతో నిండిపోయి చనిపోయి నరకానికి పాత్రుడు కాకూడదు అని వివిధమైన తంత్రములు కల్పించడానికి యొక్క నరుడికి ఏ విధమైన సరే వీటికి పరిశుద్ధమైనటువంటి జీవితము స్వస్థత కలగ చేయాలి అని చెప్పి దేవుడు గుర్తెరిగి ఆయన కుమారుడి యేసును ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఆయన అంటున్నారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారు ఈ లోకానికి వచ్చాడని తెలియజేస్తూ వచ్చింది. ఏంటి నశించిపోతున్నామంటే, మనము పాపం ఇహలోకంలో జీవిస్తూ నరకానికి పాత్రులైపోయి ఇహలోకంలో జీవిస్తున్న మనలను ఆ యొక్క నశించిపోయే మన జీవితాలను నశించినటువంటి మనకి జీవితాలు తప్పించడానికి ఆయన కుమారుడు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన యొక్క లోకానికి వచ్చి నీవు నేను చేసినట్టు యొక్క పాపముల ద్వారా, నీవు నేను చేసినట్టు యొక్క తలంపులని పాపము ద్వారా, నీవు నేను చేసినటువంటి యొక్క శరీరం అనే పాపము ద్వారా ఈ యొక్క పాపం నుంచి విడుదల చేయాలని ఆయన సంకల్పం కలిగి ఇహలోకంలో నీ కొరకు నా కొరకు నీవు చేసినటువంటి పాపము, నేను చేసినటువంటి పాపమును పోగొట్టడానికి ఆయన యొక్క శిలువ మ్రాణం మీద నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి మూడవ దినాన్ని లేచి ఉన్నారు. ఎందువల్లంటే నీకు నాకు రక్షణ కలగజేయాలి. ఈ యొక్క రక్షణ కలగజేయాలి. ఆ యొక్క రక్షణ ఉంటే గాని మనము పరలోకానికి వెళ్ళము. పరలోకానికి వెళ్ళాలి అంటే మనకి రక్షణ కావాలి. ఆ రక్షణ ఎలా వస్తుందంటే, పాప చేయనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఇహలోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యొక్క చిందించినటువంటి రక్తము ద్వారా ఆ యొక్క పాపం నుంచి నీకు నాకు విడుదల దయచేశారు. ఆ యొక్క దయచేసి యొక్క జీవితంతో ఇప్పుడు మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎప్పుడైతే మనము మన పాపంలో ఒప్పుకొని నేను పాపిని, నన్ను కరుణించు అని ఈ నా జీవితంలో ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో విశ్వసిస్తావో, నేను పాపిని, నా పాపాలు కడగాలి అని చెప్పి ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో, ఆయన నిన్ను నన్ను ఆ యొక్క పాపం నుంచి విడుదల చేసేవాడుగా ఉంటున్నాడు. మరి ఎట్లా ఉంది నీ జీవితము, ఎట్లా ఉంది నీ యొక్క ఆలోచన, ఎట్లా ఉంది నీ యొక్క నడవడిక, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు తెలిసే యొక్క మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుని నీ జీవితం చక్కబెట్టుకుని యేసు నామములో ఈ యొక్క మాటను అంగీకరించి నీ యొక్క పాపం విడిచిపెట్టి ఇక్కడైనా నీవు నీ నా జీవితంలో పరిశుద్ధంగా జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క కొద్ది మాటలు మన వీటికి జ్ఞాపకం చేసుకున్నాడు గాక.